ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఉదయంనే లేచి ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ను ధ్యానించావా? మనము ప్రతిదినము ఉదయంనే లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ను ధ్యానించాలి. ప్రభు వాక్యం సెలవిచ్చుచున్నది కదా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని. కాబట్టి పొద్దున్నే మనం లేచి ప్రభువును మనం వెతకాలి. ఆయన సన్నిధిని మనము అనుభవించాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి ప్రతిదినము మనము ప్రభుతో గడపడము, ప్రభు సన్నిధిలో ప్రభుతో గడపడము మన యొక్క విధి. కాబట్టి మనం ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతిరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ శస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఫస్ట్, నిన్ను ఆశీర్వదించి సెకండ్, నిన్ను అభివృద్ధి చేసి థర్డ్. దేవుడు మనల్ని వృద్ధిలోకి తేవాలంటే, దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలంటే ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఆ తర్వాత ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడంటే గర్భఫలాన్ని దీవిస్తాడు, భూఫలాన్ని దీవిస్తాడు, మన శస్యంను దీవిస్తాడు, పశువుల మందల్ని దీవిస్తాడు, మేకల మందల్ని దీవిస్తాడు, గొర్రెల మందల్ని దీవిస్తాడు, అత్యధికంగా మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా ప్రేమించాలన్నా దేవునికి మనము విధేయులమై జీవించాలి. దేవుని ఆజ్ఞలను గైకొని జీవించాలి. దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడో అప్పుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తాడో అప్పుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఎంతగా అభివృద్ధి పరుస్తాడంటే మనం ఊహించలేనంతగా అభివృద్ధి పరుస్తాడు. యోబుని చూడండి. యోబు దేవుని అత్యధికంగా ప్రేమించాడు. కష్టాలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, హింసలు వచ్చినప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ అన్నిటి నుండి దేవుడు యోబును తప్పించి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. యోబును అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. ఎలా? గర్భఫలాన్ని దీవిస్తాడు, భూఫలాన్ని దీవిస్తాడు, పశువుల మందల్ని, మేకల మందల్ని, గొర్రెల మందల్ని అత్యధికంగా దీవించడం వలన యోబు భూమి మీద అత్యధిక ధనవంతుడు అవుతాడు. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, నీ భూఫలాన్ని దీవిస్తాడు, నీ పశువుల మందల్ని, నీ మేకల మందల్ని, గొర్రెల మందల్ని అన్నిటినీ దీవిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని హత్తుకొని ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనం ఊహించలేనంత అభివృద్ధి మనకు దయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చుచున్నది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును అని. దేవుడు ఆశీర్వదిస్తేనే మనకు ఐశ్వర్యం అనేది వస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం అభివృద్ధి చెందగలం. దేవుడు ప్రేమించకుండా, దేవుడు ఆశీర్వదించకుండా ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావడం అనేది అసాధ్యం. కాబట్టి ఈ భూమి మీద మనం జీవించినంత కాలము దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, దేవుని ప్రేమించే వారమై ఉండాలి. దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయన విధించినటువంటి కట్టడాలను, నియమాలను, విధులను అనుసరించి మనం జీవించినట్లయితే, అలాగే చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాంను కూడా ఆశీర్వదించాడు.
అబ్రహాము దేవునికి లోబడి ఉండడం వలన, దేవుని ప్రేమించడం వలన దేవుడు అబ్రహామును ప్రేమించి అతన్ని ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరుస్తాడు. అతని భూఫలంను, అతని గర్భఫలంను, అతనికి ఉన్నటువంటి పశువుల మందల్ని, గొర్రెల మందల్ని, మేకల మందల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని చేత దీవింపబడతాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి అలాగే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాగే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబును కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాళ్ళ సంతానాన్ని మొత్తము ఆశీర్వదించి దీవిస్తాడు. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నమ్మాలని, విశ్వసించాలని, ప్రతి ఒక్కరూ మీ హృదయంలో ఆయన తట్టు త్రిప్పుకొని ఆయనకి ఇష్టమైన జీవితం ప్రతి ఒక్కరు జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తావు, మమ్మల్ని ఆశీర్వదిస్తావు, దీవిస్తావు, అభివృద్ధిపరుస్తావు. యేసయ్య, మా భూఫలంను, మా గర్భఫలంను, మా ద్రాక్షరసమును, మా నూనెను, మా పశువుల మందలను, మా గొర్రెల మందలను, మేకల మందలను అన్నిటిని ప్రభువా మీరు ఆశీర్వదిస్తారు. అయ్యా, మేము నీకు లోబడి ఉంటేనే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు. నీ ఆజ్ఞలు, నీ కట్టడాలు, న్యాయవిధులు అనుసరించి మేము జీవిస్తేనే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు తండ్రి. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తావు తండ్రి. నీ ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు అనుసరించి జీవించకుండా ఇంకా పాపంలోనే జీవిస్తున్నట్లయితే వారందరూ నాయన ఈరోజు ఈ వాగ్దానం చూసి తమ హృదయంలో నీ వైపు త్రిప్పుకుంటూ సాయం చేయండి. నిన్ను ప్రేమించే విధంగా వారు కూడా ఉండలాగిన సాయం చేయండి. యేసయ్యా, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నావు. ఈరోజు మమ్మల్ని సజీవులకు ఉంచావంటే కేవలం ప్రభువా నీ కృపనే తండ్రి. ఎందరైతే ఈ వాగ్దానం చూస్తున్నారో వారందరినీ ఆయన పేరు పేరును ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ, ఇంకా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానం విన్నావు కదా. ఈ వాగ్దానము నీకును నీ కుటుంబముకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.